నోట నుంచి రావాలి. ఆ వాక్యంలో ప్రార్థనలో వాక్యం చెప్పాలంటే దేవుడు చూడాలి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? మార్కు సువార్త 10వ చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఇస్తున్నావా వచ్చిన వారు మిమ్మను అపోజుడు కొనిపోయినప్పుడు అనగా వారు మిమ్మను అపోజుడు కొనిపోయినప్పుడు మీరు ఏమి చెప్తామా అని ముందుగా ఆలోచించకూడదు. ఆ గడియాలోనే మీకేది ఇవ్వడునో అదో చెప్పుడు అన్నాడు. ఆ గడిలోనే మీకేది ఇవ్వడునో అది చెప్పుడు అన్నాడు. అంటే ఇక్కడ అది చెప్పేది దేవుడు నియమించే మాట కదా. వస్తువే కాదు, వస్తువులు నిన్ను ఇస్తారంటే మనం దేవుడు మాట వస్తువు కంటే గొప్పదే. అంచేత అది నిర్మించి దాన్ని మనకి ఇస్తాడు. దాన్ని మనము మన నోట వదలాలి. అప్పుడు అది చేస్తుంది కదా. క్రియ పండుగలో ఇక్కడ పెద్ద గొప్ప కార్యం జరుగుతుంది. దేవుడు మాట గొప్ప కార్యం చేస్తుందంటే దాన్ని బట్టి మనము దేవుడు వాక్యానికి ఎంత ఇవ్వాలో చూసుకోలే. శుష్క వద్దాలో శుష్క పియాలో ఉంటాయి. చాలా మంది మాట్లాడతారు. ఇప్పుడు నాయకులు చెప్పునే వాళ్ళ నోట వచ్చేంత సులభవుడే కానీ వాళ్ళు మాట అంటారే కానీ తను హెచ్చరు. అయితే ఇక్కడ దేవుడు నీకు ఎదురాయి సెలవిచ్చాడంట. దాన్ని నిలబెట్టకుండా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో అది నవ్వలేదంటే నీ అవిశ్వాసం కావచ్చేమో కానీ దీని యొక్క చేతకర్తనం కాదు. దేవుడు మాట ఇచ్చాడు అన్నప్పుడు ఆ మాటనే కొట్టుకోడు. వజ్రం కంటే బంగారం కంటే దేవుడు మాట అని చెప్తే వాక్యం మా బంగారం కంటే వాడు వేయలే. దీన్ని బంగారు వాక్యం అంటారు. దేవుడు మాటనే వాడు ఎవడో సూపర్ సీట్స్ అంటాడు. నమ్మేస్తారు. అప్పుడు ఏం నెరవేర్చుకోవడమే సూపర్ సెట్ సూపర్ హిట్ అంటాడు. నేను చెప్పు తీసుకుంటారు ఆటలోనే ఇదిగా సీక్రెట్ మనిషి ఒకటి నెరవేర్చలేదు. లోపల ఉన్నారు. ఇప్పుడు కలకత్తాలో కూడా బీజేపీ వాడు సూపర్ సిక్స్ పెడుతున్నాడు. అటువల్ల అంటే